Hi guys, నా పేరు ఇమ్రాన్ and you're watching Star Data Labs YouTube channel. Guys, welcome to Power BI Interview Question Series Day 4 4/30. సో ఎవ్రీడే మీకు మార్నింగ్ 9 o'clock కల్లా వీడియో అయితే వచ్చేస్తండి. సో ఈ వీడియోలో మనం డైనమిక్ ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ క్రైటీరియా కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది రియల్ టైంలో కూడా యూజ్ చేసే సినారియో పెద్ద కాంప్లెక్స్ అయితే ఏముండదండి. ఇక్కడ మీకు ఏంటంటే ఆల్ సెలెక్టెడ్ గురించి డిఫరెన్స్ ఒక్కటి తెలిస్తే ఈ వీడియోని ఈ ప్రాబ్లం మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంత కష్టమేమీ కాదు. మీకు ఎందుకంటే బేసిక్స్ అనేది మీరు టెస్ట్ చేస్తారు అక్కడ మీకు ఇంటర్వ్యూలో. ఇక్కడ ఒకసారి చూద్దాం. లెట్ మీ టేక్ పెన్ అండి. ఓకే, సో ఇక్కడ ఏమనలేదు, మల్టిపుల్ క్రైటీరియా అంటే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించి ర్యాంక్ కావాలన్నారు. సో జనరల్గా మీరు ఆల్ ఫంక్షన్తో ర్యాంక్ చేస్తారు. ర్యాంక్ చేస్తే మనకి వచ్చేసింది ఇక్కడ, ఇది కరెక్ట్గానే వచ్చింది. బట్ ఈ రెండిట్లో ఎంటర్ప్రైజ్ మిడ్ మార్కెట్లో నాకు సెలెక్ట్ చేసి దీంట్లో మళ్ళీ డైనమిక్గా ర్యాంక్ కావాలంటే వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ మళ్ళీ, ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఎవరు ఫస్ట్ వచ్చారు. సో సెలెక్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ ఎంటర్ప్రైజ్ మార్కెట్ ఫస్ట్ వచ్చారు, ఇది సెకండ్ చూపించారు. బట్ ఇదేంటి, ఇది మొత్తానికి 3 4 అనేది ఎంటైర్ విజువల్కి. సో ఎంటైర్ విజువల్కి ఫిల్టర్ కాంటెక్స్ట్కి 3 4. బట్ నేను అడిగింది ఏంటంటే అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమంటారంటే ఆ రియల్ టైంలో ఎంటర్ప్రైజ్ మిడ్ మార్కెట్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఎంత వీళ్ళ ర్యాంక్, అది మెయిన్ అనమాట. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైపోతే ఈ వీడియో అయితే అసలు అర్థం కాదండి. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఈ ఆల్ సెలెక్టెడ్ ఫంక్షన్స్, ఈ ఫిల్టర్ ఫంక్షన్స్ అన్ని. ఒక ఫిల్టర్ మీకు ఇంకా అర్థం కాదు, మళ్ళీ మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఒక టేబుల్లో లెట్ మీ టేక్ విత్ వన్ ఎక్సెల్, ఓకేనా? మీరు ఎక్సెల్ చూసినట్టయితే మనకి ప్రోడక్ట్ అండి 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దెన్ వీళ్ళకి సంబంధించిన ర్యాంక్ లెట్ మీ టేక్ పెన్. ఓకే, ఇది కొంచెం మీకు బ్రీఫ్ చూపిస్తున్నాను. ఓకే, సో 4 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 4 ప్రోడక్ట్స్ వాళ్ళకి సేల్స్ ఇక్కడ మనం చూడంగానే అర్థమవుతుంది 10,000 ఎక్కువనే కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ థర్డ్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ ర్యాంక్. ఇజ్ ఇట్ కరెక్టే కదా ఇది? బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను సపోజ్ బీ కామర్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సపోజ్ నేను ఇప్పుడు బీ కామర్స్ సెలెక్ట్ చేసుకున్నాను స్లైజర్లో, అంటే ప్రోడక్ట్స్లో బీ కామర్స్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు బీకి ఎన్నో ర్యాంక్ వస్తుంది, బీకి సెకండ్ ర్యాంక్ వస్తుంది. బీకి లెట్ మీ టేక్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటేను లెట్ మీ టేక్ ఇది చాలా సింపుల్ అండి, ఓకేనా? పెద్ద కష్టమేం లేదు. అర్థం చేసుకుని చాలా ఈజీ. సో బీకి మనకి సెకండ్ ర్యాంక్ వస్తుంది, సికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఓకేనా? ఇది డైనమిక్ సెలెక్షన్, దీనికి డైనమిక్ సెలెక్షన్ డివైఎన్ఏఎంఐ డైనమిక్ సెలెక్షన్. సో అర్థమైందా మీకు? సో ఎప్పుడైతే నేను స్లైజర్లోకి వచ్చేసి నేను ప్రోడక్ట్ కాలం తీసుకుని సెలెక్ట్ చేస్తే నాకు ఇప్పుడు డైనమిక్గా చూపిస్తుంది. సో నెక్స్ట్ సి కామా డి తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు సి కామా డి ఏమవుతుంది, ఇప్పుడు సి అనేది సెకండ్ వస్తుంది అండ్ డి అనేది ఫస్ట్ వస్తుంది. సో ఇది పోతుంది. సో ఏదైతే మనం సెలెక్ట్ చేస్తాం, సి అనేది సెకండ్ కదా, సారీ సెకండ్ వస్తుంది అండ్ డి అనేది ఫస్ట్ వస్తుంది. సో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలక్షన్లో కూడా ర్యాంక్ చూపించాలి ఫిల్టర్ చేసి. బట్ మనకి ర్యాంక్ ఆల్ ఫంక్షన్ మనకు అలా చూపించదు. ఆల్ ఫంక్షన్ ఓన్లీ మనకి ఆ విజువల్ వరకు మనకి ఫిల్టర్ కాంటెక్స్ట్ అప్లై చేసి చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద విజువల్ కూడా మనకు కావాలి కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ఆల్ సెలెక్టెడ్. వెరీ ఈజీ. మీకు ఇది అర్థమైతేనే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది అర్థం కాకపోతే పెద్ద కాంప్లెక్స్గానే ఉంటుందండి ఈ ఫంక్షన్. మీకు ఈజీగా చెప్పడానికి ప్రయత్నించాను, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు, సెలెక్ట్ చేసుకున్న దానికి ర్యాంక్ ఎంత అవుట్ సైడ్ ఆఫ్ ద విజువల్, ఇది మెయిన్ పాయింట్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద డెమోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే యూ క్యాన్ కనెక్ట్ మీ ఆన్ టాప్ మెట్ అండి. లైక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్, 1-on-1 మెంటర్షిప్, కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూ, రెజ్యూమ్ రివ్యూ, దీస్ ఆల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. యూ కెన్ మీకు ఇంకా ఫీడ్బ్యాక్ కావాలన్నా యూ కెన్ గో అబౌట్ దిస్ ఫీడ్బ్యాక్ అండి. సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారు, యూ కెన్ గో త్రూ అబౌట్ దిస్ వన్. మీకు లింక్ అయితే నేను ఇస్తాను డిస్క్రిప్షన్ సెక్షన్లో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డెమో. సో ఇక్కడ మనం టేబుల్ విజువల్లో సెగ్మెంట్ అనే కాలం తీసుకున్నానండి ఈ ఫీల్డ్లో. లైక్ ఇవి మొత్తం సెగ్మెంట్ లైక్ ఛానల్ పార్ట్నర్స్, ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్, మిడ్ మార్కెట్, స్మాల్ బిజినెస్ ఇవైతే ఉన్నాయి. సో దీనికి సంబంధించి సేల్స్ చూద్దాం. సో ఇవి సేల్స్ ఇవన్నీ. సో మనకు చూడగానే అర్థమవుతుంది గవర్నమెంట్కి అయితే ఎక్కువ సేల్స్ ఉన్నాయి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ లెట్ మీ సార్ట్ చేద్దాం. సో గవర్నమెంట్కి ఎక్కువ సేల్స్ ఉన్నాయి, స్మాల్ బిజినెస్ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో మనకి అర్థమవుతుంది చూడగానే. బట్ మనం దీనికి ర్యాంక్ ఎలా ఇవ్వాలి? ఓకే, ర్యాంక్ ఇవ్వాలంటే మనం ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ యూస్ చేయాలి. ఓకే, లెట్ మీ గివ్ ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్. ఓకే, సో న్యూ మెజర్, సో ఆల్ అండర్స్కోర్ ర్యాంక్ ఎక్స్ మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఆల్ అండర్స్కోర్ ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు, సో లెట్ మీ జూమ్ ఇన్ ఇన్కమ్. ఓకే, కొంతమంది ఫీడ్బ్యాక్ ఇది ఇచ్చారండి. సో సరిగ్గా ప్రాపర్ కనపడలేదని చెప్పి, సో అందుకే ఇంకా జూమ్ ఇన్ చేస్తున్నాను. ఓకేనా? సో నేను కరెక్ట్ చేసుకుంటున్నాను ఫీడ్బ్యాక్ని. ఓకే, సో ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ ఏంటి? ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ ఖచ్చితంగా మనకి టేబుల్ని అది ఎక్స్పెక్ట్ చేస్తుంది బేసికలీ. సో మీరు ఎప్పుడైతే ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ యూస్ చేశారో ర్యాంక్ ఎక్స్, యా, సో ర్యాంక్ ఎక్స్ రిటర్న్స్ ఏ టేబుల్ బేసికలీ. సో దీనికి టేబుల్ కావాలి బేసికలీ. టేబుల్ అంటే ఏమిద్దాం మనం? ఆల్ ఫంక్షన్ ఆల్ ఆఫ్, మనకు నెక్స్ట్ దేని మీద మనకి సెగ్మెంట్ కదా, సెగ్మెంట్.
సో దీనికి నేను రిమూవ్ చేయమని చెప్తున్నాను ఫిల్టర్స్ ఎక్స్ప్రెషన్ చూడండి ర్యాంక్ టేబుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి టేబుల్ ఆల్ అనే ఫంక్షన్ మనకి టేబుల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దానికి మనం ఆల్ ఫంక్షన్ యూజ్ చేసాం. మనకు మీకు ఆల్ సెట్ మీద ఇంకా డీటెయిల్ కావాలంటే నేను ఆ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కావాలంటే మీకు యూట్యూబ్లో కూడా చెప్పానండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఎక్స్ప్రెషన్ సమ్ సేల్స్, దట్స్ ఇట్, యాజ్ ఆఫ్ నౌ దట్స్ ఇట్. ఓకేనా. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకేనా. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నాకు ర్యాంక్ అనేది నాకు చూపిస్తుంది. సో ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ర్యాంక్ దీనికి వచ్చింది, సెకండ్. బట్ ద రిక్వైర్మెంట్ ఇంకా మనకు సాటిస్ఫై అవ్వలేదు. అంటే మనకి 80% మనకు సొల్యూషన్ అయితే వచ్చేసింది. బట్ రియల్గా మనకు వెతికేది ఇంకా రాలేదు. ఎలా అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్లైజర్ విజువల్ తీసుకుంటానండి. సో వెన్ ఐ టేక్ స్లైజర్ విజువల్, ఈ స్లైజర్ విజువల్ నేనేం చేస్తానంటే నేను ఈ సెగ్మెంట్ కదండి, ఈ సెగ్మెంట్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ప్రైజ్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నాకు చూడండి ఏమవుతుందో 1,3. బట్ ఇది ఇట్లానే ఉంది, బట్ దీని మధ్యన ర్యాంక్ చూపించట్లేదు. సో మనందరికీ తెలుసు గవర్నమెంట్ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్. సో నో డౌట్ ఇక్కడ గవర్నమెంట్ మనకు ఫస్ట్ ర్యాంక్ ఉంది. బట్ నేను మిడ్ మార్కెట్కి స్మాల్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటే దాని ఒక ర్యాంక్ చూపిస్తుంది, కానీ వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చూపించట్లా. మీకు అర్థమైందా నేను చెప్పింది? సో లైక్ ఎగ్జాంపుల్ లైక్ స్మాల్ ఛానల్ పార్ట్నర్స్ లాస్ట్ ర్యాంక్ అండి, 5th ర్యాంక్, అండ్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ ఇది నెక్స్ట్. సో దీని మధ్యన కంపారిజన్ 3,5 చూపిస్తుంది, కానీ వీళ్ళిద్దరు ఎవరు ఫస్ట్ అనేది చూపించట్లేదు. సో యాక్చువల్గా మనకేం చూపించాలి, వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు కొన్ని ఎంటర్ప్రైజ్కి ఫస్ట్ ర్యాంక్ చూపించాలి, ఛానల్ పార్ట్నర్ సెకండ్ ర్యాంక్ చూపించాలి. ఎందుకంటే నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో దానికి ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాను. అది అర్థమైందా మీకు? సో ఇది కరెక్ట్. ఇక్కడ వరకు అయితే ఫిల్టర్ కాంటెక్స్ట్ కరెక్ట్గా చూపించింది, మనకు ర్యాంక్ ఇస్తుంది. బట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంత నా ర్యాంక్ అనేది పాయింట్ ఇక్కడ. అది ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఎంత కంపారిజన్ అనేది నేను అడుగుతున్నాను. సో వీళ్ళిద్దరి మధ్యన ఎవరు ఫస్ట్ వచ్చారు. సో ఎగ్జాంపుల్ మిడ్ మార్కెట్ ఛానల్ పార్ట్నర్స్లో ఎవరు ఫస్ట్ వచ్చారు. సో ఓకేనా. సో బట్ ఇక్కడ ఏమైనా రావాలి, మిడ్ మార్కెట్కి స్మాల్ మార్కెట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి, మిడ్ మార్కెట్ సెకండ్ ర్యాంక్ రావాలి. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాము అది మనకి అచీవ్ అవ్వలేదు. దాని కావాలంటే ఏం చేయాలి, మనం ఆల్ సెలెక్టెడ్ యూజ్ చేయాలి. సో ఎప్పుడైనా మీకు సెలెక్షన్, డైనమిక్ ర్యాంక్ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఆల్ సెలెక్టెడ్ అండి. ఓకే. సో లెట్ మీ రైట్ ఆల్ సెలెక్ట్ ఫంక్షన్ లైక్ న్యూ మెజర్ ర్యాంక్ అండర్స్కోర్ ఆల్ సెలెక్ట్ అవుతుంది, ఆల్ సెలెక్టెడ్ అండర్స్కోర్ ర్యాంక్. ఓకే ఈజ్ ఈక్వల్ టు సేమ్ ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్. ఈ ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది, టేబుల్ రిటర్న్ చేస్తుంది. ఆల్ సెలెక్ట్ కూడా మనకి టేబుల్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా. మీకు ఇంకా కావాలంటే కోర్సులో ఉంది, అండ్ సేమ్ టైం మీకు యూట్యూబ్ వీడియోస్ కూడా చేశాను. ఓకేనా. సో సేమ్ సెగ్మెంట్ చేశాను. దాని తర్వాత ఏం చేస్తున్నాను నేను, సమ్ సేల్స్ ఎక్స్ప్రెషన్. ఓకే దట్స్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. సో దీనికి 10th ర్యాంక్ ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఏం టై అవ్వట్లేదు కాబట్టి నేను దానికి వెళ్ళదలుచుకోవట్లేదు. సో ఇప్పుడు నేను చేస్తాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తానండి ఇమేజ్ని. సో సేమ్ ఆల్ సెట్ మనకి సేమ్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వెన్ వీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ విజువల్ ఇట్ విల్ బిహేవ్ సేమ్. మనకి ఎంత ర్యాంక్ దేనికి వచ్చిందో బట్ డిఫరెన్స్ ఏం లేదు. బట్ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ గోయింగ్ టు ఫిల్టర్ అవుట్ సైడ్ ఆఫ్ ద విజువల్, అంటే బయటకు వచ్చాక మనం చూస్తే కనుక మనకి ఇది ఆల్ సెట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను, ఇప్పుడు మిడ్ మార్కెట్ ఇప్పుడు చూడండి మిడ్ మార్కెట్ అండ్ ఛానల్ పార్ట్నర్స్ చూడండి నేను సెలెక్ట్ చేసుకుంటాను ఏమవుతుందో. ఇప్పుడు మీకు అర్థమైందా, మిడ్ మార్కెట్ ఛానల్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను, బట్ ఇది ఎలా అయితే ఉందో ఆ విజువల్లో అలా చూపిస్తుంది. బట్ నాకు ఈ ఇద్దరి మధ్యలో సెలెక్షన్లో ర్యాంక్ ఎంత అని అడుగుతున్నా. లైక్ మిడ్ మార్కెట్ స్మాల్ బిజినెస్లో అప్పుడు దీని ఒక సేల్స్ చూసుకుంది. సో మిడ్ మార్కెట్ సేల్స్ నెక్స్ట్ మిడ్ మార్కెట్ సేల్స్ 23 సంథింగ్ ఉంది. ఓకేనా. బట్ ఇక్కడ చూడండి స్మాల్ బిజినెస్ స్కేల్స్ ఎక్కువ. సో దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది, దీనికి సెకండ్ ర్యాంక్. బట్ ఇది ఆల్ ఎలా చూపిస్తుంది, ఆల్ ఎలా అయితే ఉందో విజువల్ అలానే చూపిస్తుంది. బట్ మనకి ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద విజువల్కి వచ్చి సెలెక్షన్ చేసిన దాన్ని కూడా మనకి ర్యాంక్ ఇస్తుందండి. ఇది నథింగ్ బట్ డైనమిక్ ర్యాంక్ సెలెక్షన్. ఓకే మీకు అర్థమైందా, డైనమిక్ ర్యాంక్ సెలెక్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఛానల్ పార్ట్నర్స్కి గవర్నమెంట్కి ఇస్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి ఏమైందో, ఆల్ ఫంక్షన్ ర్యాంక్ ఫంక్షన్ ఆల్ ఫంక్షన్ ఏం చూసింది, దీనికి 1 ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఎక్కువ సేల్స్ ఉన్నాయి, అండ్ ఛానల్ పార్ట్నర్స్కి 5th ర్యాంక్ ఇది యాక్చువల్గా ఇచ్చింది. బట్ వీళ్ళిద్దరిలో ఎంత ర్యాంక్ అనేది నేను అడిగాను. మళ్ళీ వీళ్ళిద్దరిలో 1,2 ఈజ్ ద ర్యాంక్. ఏదైతే సెలెక్ట్ చేస్తున్నాం వాళ్ళకి ర్యాంక్ ఎంత అనేది చూపించాలి. దిస్ ఈజ్ డైనమిక్ ర్యాంక్ సెలెక్షన్. కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ రియల్ టైమ్ యూజ్ చేసినారు. పెద్ద ఏమైనా కాంప్లెక్స్ ఏం లేదు ఇక్కడ. మీకు మెయిన్గా బేసిక్స్ అర్థం కావాలి. ఆల్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఆల్ సెలెక్టెడ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఈ రెండు అర్థమైతే మీ సొల్యూషన్ 95% సాల్వ్ అయినట్టు. దట్స్ ఆల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ డైనమిక్ ర్యాంక్ సెలెక్షన్. ఓకే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ టుమారో day 5 వీడియో మార్నింగ్ 9 o'clock అయితే వస్తుంది. థ్యాంక్ యూ.